హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రభాస్ గారి మూవీ 'సలార్' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ప్రైమరీ షో అనేది వేయబడింది. మనం ఇక ఈ మూవీ యొక్క రివ్యూ చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ని ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీలుతో కలిసి చేసిన చిత్రం. పృథ్వీరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, శృతి హాసన్ కథానాయిక. రికార్డ్ బడ్జెట్తో నిర్మించిన 'సలార్' హోంబోలియస్ ఫిలిమ్సే నిర్మించబడింది మరియు 'కేజీఎఫ్' కోసం పనిచేసిన సాంకేతిక సిబ్బంది అంతా 'సలార్' కోసం పనిచేశారు. ఇక మూవీ రివ్యూలోకి వస్తే, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం మిక్స్డ్ స్పందన ఉంది. ఇక ఈ మూవీలో దేవాదుడిగా ప్రభాస్ నటించారు. ఇక ఫస్ట్ హాఫ్లో ఈ సినిమాలో 1985లో ప్రారంభమవుతుంది. టైటిల్ జస్టిఫికేషన్ చేస్తే కొన్ని సన్నివేశాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. 2017లో సెట్ చేయబడుతుంది. కథ ఆద్య, కృష్ణకాంత్ కూతురు. ఇక్కడ ఆద్యగా శృతి హాసన్గా నటించారు. ప్రారంభమవుతుంది. ఆమె న్యూయార్క్ నుండి భారతదేశానికి వస్తుంది. ఆద్యను రక్షించే బాధ్యత ప్రభాస్పై ఉంటుంది. ఇక ఆద్యకు వచ్చే సమస్యలన్నింటినీ ప్రభాస్గా పరిష్కరిస్తూ ఉంటాడు. అక్కడ జరిగే ఫైటింగ్ సన్నివేశాలు కానీ, ప్రభాస్ గారికి శృతి హాసన్ గారి మధ్య ఉన్న డిస్కషన్ కానీ చాలా బాగుంటుంది. కానీ ఈ మూవీలో శృతి హాసన్ గారికి సైలెంట్ రోలే ఇవ్వబడింది. మన డైరెక్టర్ నీలు గారు చెప్పాల్సిన విషయాలన్నీ ఫస్ట్ హాఫ్లో చెప్పేస్తారు. ఈ కథ అనేది ఒక గాడిలో పడడానికి ఫస్ట్ హాఫ్ అనేది మెయిన్ బేస్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి 1947 నాటి కన్సర్ కథ స్టార్ట్ అవుతుంది. ఇందులో నారంగ వర్సెస్ దేవా ఎపిసోడ్ ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళ మధ్య వచ్చే డిస్కషన్ కానీ, ఫైటింగ్ సీన్స్ ప్రేక్షకులని అలరిస్తాయి. ఇక చివరి యొక్క నివేదిక చూసినట్టయితే, ఈ సినిమాలో మంచి క్లైమాక్స్ బాగుంటుంది. ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే కొంచెం గందరగోళాన్ని ఈ క్లైమాక్స్ అనేది భర్తీ చేస్తుంది. ఇక చివరిలో మనకి 'సలార్ 2' కూడా ఉంటుందని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఈ 'సలార్ 2' పేరు సారంగ పర్వం. ఈ సౌరంగ పర్వం అనేది ఏంటి, అసలు ఆ పేరు ఎలా వచ్చింది అన్నది సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. బాహుబలి తర్వాత దేవారాధనంగా ప్రభాస్ బెస్ట్ లుక్స్ మరియు హీరోయిజన్తో ప్రేక్షకుల్ని అలరించారు. కల్పిత కాన్సెప్ట్ ప్రపంచం మిక్స్డ్ బ్యాక్ అవుట్పుట్తో గేమ్ ఆఫ్ థ్రోన్ నుండి ప్రేరణ పొందినట్లుగా ఉంటుంది. ఇందులో ఉన్న కొన్ని సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్ నుంచి తీసుకున్నారా అన్నట్టుగా కూడా ఉంటుంది. కాన్సర్ ఎపిసోడ్లో కొన్ని సమయాల్లో భారీగా ఉంటాయి మరియు కొంతమంది ప్రేక్షకుల్ని ఇది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మొత్తం మీద 'సలార్' కొన్ని హీరోయిజం ఎలివేషన్తో కూడిన హోమోగేస్ స్కిల్స్ యాక్షన్ చిత్రం. ప్రభాస్ మాస్వైజన్ టాప్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీలో ప్రభాస్ కానీ చాలా బాగా చూపించారు. ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన యొక్క ఎలివేషన్స్ కానీ, ఆయన లుక్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి. ఇది ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ఈ మూవీకి మేము ఇచ్చే రివ్యూ 3.5 అవుట్ ఆఫ్. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.